దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ రోల్ ఫిక్స్ అయింది. ఈ రోల్ ను రాజమౌళి ఫిక్స్ చేయకపోయినా ఆమీర్ మాత్రం ఫిక్స్ చేసేసుకున్నాడు. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న బాహుబలి 2 తర్వాత ఈ ప్రాజెక్టును చేపడతాడన్న దానిపై సరైన క్లారిటీ లేకపోయినా రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇక రాజమౌళి ఇప్పటికే చాలాసార్లు తన జీవిత డ్రీమ్ ప్రాజెక్టుగా మహాభారతాన్ని ప్రకటించారు. ఈ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ కృష్ణుడు అయితే బాగుంటుందని సైతం రాజమౌళి చెప్పాడు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందా అని అందరూ ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇలా ఉంటే రాజమౌళి బాహుబలి 2 తర్వాత ఆమీర్తో సినిమా కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమీర్ ఖాన్ తన తాజా చిత్రం దంగల్ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ చిత్రం ప్రమోషన్ల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఈ సందర్భంగా రాజమౌళితో సినిమాపై స్పందిస్తూ రాజమౌళితో తన సినిమా పుకార్లేనని కొట్టిపడేశాడు. అదే టైంలో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో తనకు ఛాన్స్ వస్తే కృష్ణుడి పాత్రలో నటించాలనుకున్నట్టు చెప్పాడు. తనకు కృష్ణుడు కంటే కర్ణుడి పాత్ర ఇంకా ఇష్టమైన కర్ణుడు 6 అడుగుల ఆజానుబాహుడు అయినందున ఆ పాత్రకు తాను సరిపోనని చెప్పాడు. ఇక తెలుగులో తనకు చిరంజీవితో కలిసి నటించాలని ఉందని చెప్పిన ఆమీర్ చిరుతో కుదరకపోతే పవన్తో అయినా నటించాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇక తమిళ్లో రజనీకాంత్తో మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. మరి ఆమీర్ కోరినట్టు తన డ్రీమ్ ప్రాజెక్ట్లో కృష్ణుడు రోల్ రాజమౌళి ఇస్తాడో లేదో వేచి చూడాలని ఇండస్ట్రీ టాక్.